హలో అండి. ఈరోజు వీడియోలో మనము పూరీ కర్రీ రెసిపీ చూద్దాము. పూరీ లాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ ఇంట్లో చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటుందండి. అట్లీస్ట్ బయటతో పోలిస్తే ఇంట్లో మనకి ఇంకా హెల్తీగా ఉంటుంది. సో ఈ కర్రీ వండుకోవడం అయితే చాలా సింపుల్ అండి. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు. అవి చిటపడమంటున్నప్పుడు ఎండుమిర్చి ఒకటి, అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే ఒక పచ్చిమిర్చి. ఇవన్నీ మంచిగా వేయించాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఈ కర్రీ మనకి ఎక్కువ స్పైసీగా ఉండదు కదండి. ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకొంచెం మిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి ఉడికించిన బంగాళాదుంపల్ని కొంచెం ముక్కలుగా కొన్నేమో మెదుపుకొని వేసేయాలి. ఇంకా ఈ దుంపల్ని 1 నిమిషం పాటు అలా వేయించి దాంట్లో ఉప్పు కూడా వేయాలి. 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి ఇంకొక 2 నిమిషాల పాటు కలపాలి. శనగపిండి మంచిగా వేగుతుంది. కావాలి అంటే ఈ శనగపిండిని నీళ్ళల్లో కలిపి ఆ పేస్ట్ని కూడా వేయొచ్చు. ఇలా చేసుకున్నా కూడా బాగుంటుందండి. మనకి పిండి అనేది కొంచెం వేగితే పచ్చివాసన ఏమీ లేకుండా ఇంకా బాగుంటుంది. ఏ రకంగా చేసినా బాగుంటుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇంకా శనగపిండిని ఒక 2 నిమిషాల పాటు దుంపతో పాటు వేయించి ఇంకా నీళ్ళైతే వేయాలి. 1 కప్పు దాకా నీళ్ళైతే వేసాను ఇక్కడ. మనకు తెలుస్తుందండి, తొందరగానే చిక్కపడుతుంది. కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇంకా వేడివేడిగా పూరీతో తినేస్తే చాలా బాగుంటుంది. ఒక 5-6 నిమిషాలు ఉడికించాలి శనగపిండి వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇంకా చివర్లో మంచిగా కట్ చేసిన కొత్తిమీరాకు వేసేస్తే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. వేడివేడి పూరీతో హ్యాపీగా తినేసేయచ్చు. ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ అండి పూరీ కర్రీ. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.